మునుపటి భాగంలో ఈ మీసాల మంత్రితో పాటు ఆ పొట్టు దెయ్యాలు, అదే విధంగా ఆ యొక్క భయంకరమైన చీమ ఆకాశ వీధిలోనికి ప్రయాణించి ఎక్కడైతే ఆ భయంకరమైన సర్పం ఆ చంద్రుని మింగి ప్రయాణిస్తూ వెళ్తుందో ఆ ప్రదేశానికి చేరుకొని ఈ పొట్టు దెయ్యాలు తమ తెలివితేటలతో నేరుగా ఆ సర్పం యొక్క గర్భంలోనికి ప్రవేశించారు. అదే విధంగా ఈ మీసాల మంత్రయ్య ఆ సర్పంతో పోరాడడానికి ఇక ముందుకు వచ్చాడు. ఆ సర్పాన్ని చూసిన ఈ మీసాల మంత్రయ్య ఇలా అంటూ ఉన్నాడు, ఒసే భయంకరమైన సర్పమా, ఎంతకాలం ఇంకా చంద్రుని గర్భంలో ఉంచుకొని ఈ గ్రామ ప్రజలందరినీ ఇలా అమావాస్య కటుంపులోనే ఉంచుతూ ఉంటావు. ఇక నేటితో నీకు అంతం. నీకు ఏదో ఒక విధంగా మరణం యొక్క కాంతిని చూపించి నిన్ను ఇక్కడికిక్కడే నాశనం చేసేస్తాను. మర్యాదగా చెప్పిన విధంగా ఆ చంద్రుని విడిచిపెట్టు, లేకపోతే నీకు ఇక్కడ అంతం తప్పదు అని ఈ మీసాల మంత్రయ్య గట్టిగా అరిచి చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ సర్పం ఈ మీసాల మంత్రయ్యతో ఇలా అంటూ ఉంది, అరే, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే నేను నా గురువు చెప్పిన మాట తప్ప ఇంకొకరి మాట వినడు. నేను ఏదో ఒక విధంగా ఈ చంద్రుని ఇంకొక 24 గంటల పాటు నా గర్భంలో ఉంచుకుంటే మా గురువుకి అతీత శక్తులు వస్తాయి. ప్రపంచాన్ని శాసించే శక్తి మా వశం అవుతుంది. అప్పుడు నీలాంటి వాళ్ళని నుంచోపెట్టి అక్కడికక్కడే చంపగల శక్తి మా గురువులతో పాటు నాకు కూడా వస్తుంది. ఇక నువ్వు నన్ను చంపడం అన్నమాట కళ్ళ. ఇప్పుడే నా ముందే నిన్ను ఇక్కడికిక్కడే బూడిదలా మార్చేస్తాను అని చెప్పి ఆ సర్పం తన నోటిని గట్టిగా తెరిచింది. కానీ ఆ నోటిలోంచి సర్పం యొక్క అగ్ని బయటికి రావడం లేదు. అది గమనించిన ఈ యొక్క సర్పం తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది, అరే, శక్తివంతమైన నా యొక్క అగ్నిజ్వాలు బయటికి రావడం లేనిది, ఏదో జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదో నేను బందీగా ఉండిపోయేటట్టు ఉన్నాను. ఏదో ఒక విధంగా నుంచి తప్పించుకోవాలి అని ఆ సర్పం తన మనసులో అనుకుంటూ ఉంది. ఇంతలో ఈ సర్పం యొక్క ఉదర భాగంలో ఉన్న ఈ పొట్టు దెయ్యాలు రెండు సర్పం యొక్క దేహమంతా తిరుగుతూ చంద్రుని తిరుగుతూ ఉన్నాయి. వాటికి ఒక్కసారిగా చంద్రుడు కనిపించాడు. అది చూసిన వెంటనే ఈ పొట్టు దెయ్యాలు రెండు గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నాయి, అదిగో చంద్రయ్య, ఇదిగో మీసాల మంత్రయ్య, నువ్వు చెప్పిన విధంగానే ఈ సర్పం యొక్క ఉదర భాగంలో ఉన్న చంద్రుడు మాకు కనిపించాడు. ఇక ఇప్పుడు మేము కత్తితో దీని పొట్టును చీల్చి చంద్రుడిని బయటికి తీసుకుని వస్తాం. ఇక విజయం మనది, అపజయం వీరది. జై హో మంత్రాలవ్వ, జై హో అని చెప్పి ఆ రెండు పొట్టు దెయ్యాలు ఆ సర్పం యొక్క ఉదర భాగాన్ని తన చేతిలో ఉన్న కత్తితో కోస్తూ నేరుగా చంద్రుని బయటికి తీసుకుని వచ్చారు. వెంటనే ఈ మీసాల మంత్రయ్య ఆ సర్పం మీదకి తన శక్తివంతమైన కఠోరమైన అగ్నిజ్వాలను ప్రవేశపెట్టాడు. ఆ సర్పం అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోయింది. అది చూసిన ఈ పొట్టు దెయ్యాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి, అరే, ఇక చంద్రుడు బయటికి వచ్చేశాడు. ఇక మంత్రాలకి పూర్తిగా తన శక్తులు తనకు వచ్చేసే ఉంటాయి. ఇక ఈ ఊరి ప్రజలతో పాటు ఎవరికి ఇక భయం ఉండదు. ఇక మంత్రాలవ్వ తన శక్తితో తనను బందీగా ఉంచిన ఆ రెండు పిశాచాలని అక్కడికక్కడే పూర్తిగా మట్టి కనిపిస్తుంది. ఆ దృశ్యం మనం వెంటనే వెళ్ళి చూడాలి. పదండి పదండి, నేరుగా లౌకిక గృహలోనికి వెళ్దాం అని ఆ పొట్టు దెయ్యాలతో పాటు మీసాల మంత్రయ్య అందరూ నేరుగా ఆ లౌకిక గృహ వద్దకు వచ్చారు. ఇంతలో ఆ నరపక్షికి ఊర్లోంచి తీసుకుని వచ్చిన ఒక వ్యక్తిని అక్కడ బలి ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసింది. ఆ పిశాచికి చంద్రుడు బయటికి వచ్చిన విషయం తనకి ఇంకా తెలియలేదు. మంత్రాల ఒక మాత్రం తన శక్తులన్నీ నేరుగా తనలోకి వచ్చి చేరుకున్నాయి. ఇక ఈ నరపక్షికి ఆ మానవుని బలి ఇచ్చే సమయానికి ఒక్కసారిగా మంత్రాలవ తన మంత్రదండంతో ఆ పిశాచిని గాల్లోనికి తేల్చి ఉంచింది. వెంటనే మరొక నరపక్షికి ఇలా అంటూ ఉంది, అరే, ఇంతవరకు నిశ్చేతురాలుగా పడి ఉన్న ఈ మంత్రాలవకి ఇన్ని శక్తి ఎలా వచ్చింది? నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే నా చెల్లెలిని నరపక్షిని విడిపించుకొని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి. ఒసే మంత్రాలవ్వ, నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నేను ఇక్కడికిక్కడే భస్మం చేసేస్తాను.
మర్యాదగా నా చెల్లెలను విడిచిపెట్టు, లేకపోతే నీకు మరణం తథ్యం అని మరొక నరభక్షి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, ఒసే నరభక్షకి, చెప్పాను కదా అమావాస్య గడులు అయిన మరుక్షణమే నా శక్తులు నాకు వశమవుతాయని. ఇప్పుడు సమయం నాది. నా శక్తి రుచి చూపించే ముందు మీకు ఖచ్చితంగా ఊళ్ళో జరిగే ప్రతి సంఘటన మీరు కల్లారా చూడాలి. మీసాల మంత్రయ్య, పొట్టు దయ్యాలు, సూక్ష్మక చీమ, మీరు చేసిన ఈ సహాయం వల్ల ఈ చుట్టుపక్కల పలు గ్రామాలు అందరూ సురక్షితంగా ఉండగలిగారు. ఇక ఊర్లో భయంకరమైన పిశాచి సంగతి చూసి ఆ తరువాత వీరిని ఇక్కడికిక్కడే భస్మం చేద్దాం. ఆ పిశాచిని ఎలా భస్మం చేస్తున్నామో వీళ్ళు కూడా నేరుగా తన నేత్రాలతో చూడగలగాలి. అప్పుడే వీళ్ళకి మరణ భయం తెలుస్తుంది. వెంటనే ఊరు నడిమధ్యలోకి వెళ్దాం పదండి అని ఈ మంత్రాలతో పాటు నేరుగా వాళ్ళందరినీ ఊరి నడి మధ్యలోనికి ప్రవేశపెట్టింది ఈ మంత్రాలవ్వ. ఊరి నడి మధ్యలోనికి వచ్చిన వెంటనే ఈ మంత్రాలవ్వ తన గొంతుతో గట్టిగా అరుస్తూ ఊరి ప్రజలందరినీ పిలుస్తూ ఉంది. గ్రామ ప్రజలారా, నేను మీ మంత్రాలవ్వని వచ్చాను. ఇక మీకు ఎవ్వరికి ఎటువంటి ప్రాణహాని ఉండదు. అందరూ ఒక్కసారి నేరుగా ఊరి నడి మధ్యలోనికి రండి. ఇక్కడ ఆ భయంకరమైన పిశాచిని మీ కళ్ళ ముందే సర్వనాశనం చేసి మీ ఊరికి విముక్తి కలిగిస్తాను. అందరూ బయటికి రండి అని మంత్రాలవ్వ చాలా గట్టిగా అరిచి చెప్పింది. ఆ మాటలు విన్న ఊళ్ళో ప్రజలందరూ తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే అరే మంత్రాలవ్వ వచ్చేసిందిరా. ఇక ఊళ్ళో ఉన్న ఈ పిశాచులన్నీ పటాపంచలైపోతూ ఉంటాయి. ఎలాగైనా సరే ఊళ్ళో వాళ్ళందరం నేరుగా ఊరి నడిమధ్యకు వెళ్ళాలి. అక్కడ మంత్రాలవ్వ ఆ పిశాచిని ముక్కలు ముక్కలుగా నరికి రక్తం తాగేస్తుంటే మనమందరం చూస్తూ ఉండాలి. ఆ పిశాచిని మాత్రం ఊరి నుంచి దూరంగా తరిమి కొట్టేయాలరా. పదండి వెళ్దాం. ఇక మన ఎవరికి ఎటువంటి భయం లేదు. మంత్రాలవ్వ ఉండగా ఇక మనపై ఎటువంటి పిశాచి కూడా మనం ఏమీ చేయలేదు. పదండి వెళ్దాం అని చెప్పి ఊరిలో ప్రజలందరూ నేరుగా ఊరి నడి మధ్యలోకి చేరుకున్నారు. ఊరి ప్రజలందరూ మంత్రాలను చూసి చాలా ఆనందపడుతూ ఉన్నారు. మంత్రాలవ్వను చూసిన ఆ ఊర్లో ప్రజలందరూ చాలా ఆనందపడి మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నారు, అవ్వా మంత్రాలవ్వ, ఇంతకాలం ఎక్కడున్నావు మంత్రాలవ్వ? ఆ భయంకరమైన పిశాచి ఊర్లోనికి వచ్చి ఊరిని అంతని నాశనం చేస్తుందని చెప్పి చాలా గట్టిగా అరిచేది. అంతేకాదు ఊర్లో చాలా మందిని కూడా చంపేసింది మంత్రాలవ్వ. ఇంకా కొద్ది రోజులకు నువ్వు రాకపోతే ఊరు అంతా వల్లకడలా మారిపోయి ఉండేది. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళా మంత్రాలవ్వ? అసలు ఏం జరిగింది మంత్రాలవ్వ? చెప్పు మంత్రాలవ్వ అని ఊర్లో ప్రజలందరూ మంత్రాలవ్వని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఊరు ప్రజలతో ఇలా అంటూ ఉంది, ఎవ్వరూ భయపడకండి. ఇంతకాలం నేను 2 భయంకరమైన మంత్రగత్తుల చేతిలో బందీగా ఉండిపోయాను. వాళ్ళు నన్ను అమావాస్య రోజున బందీగా మార్చి ఆ అమావాస్య గడులను అక్కడి నుంచి కదలకుండా జాగమార్చారు. అందువలన నా శక్తి మొత్తం విస్ఫోటనమయ్యి వాళ్ళ చేతిలో బందీగా మారిపోయాను. కానీ నా యొక్క శిష్యుల సహాయంతో ఆ అమావాస్య గడులను ఎదుర్కొని తిరిగి మరలా శక్తిని పుంజుకున్నాను. ఇదిగో వీళ్ళు ఇద్దరే నరభక్షికులు. వీళ్ళు ఇద్దరు అమావాస్య రోజున నా శక్తి మొత్తం విస్ఫోటనమవుతున్న సంగతి తెలుసుకొని వీళ్ళు నాపై శక్తి ప్రయోగాన్ని ప్రయోగించారు. వెంటనే నేను బందీగా మారిపోయాను. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిని మీ ఊరి ప్రజల ముందు వీళ్ళ శక్తిని మొత్తాన్ని నాశనం చేసి ఈ లోకానికి దూరంగా పంపించాలనుకుంటున్నాను. అంతకు మునిపే ఈ ఊర్లో భయంకరమైన పిశాచిని చంపాలంటే మీరు అందరూ ఒక పని చెయ్యాలి. అది ఖచ్చితంగా చేసే తీరాలి అని మంత్రాలవ్వ ఊరి ప్రజలందరితో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి ప్రజలందరూ ఇలా అంటూ ఉన్నారు, అవ్వా చెప్పవా, నువ్వు ఏం చెప్తే ఖచ్చితంగా మేమందరం చేసే తీరుతాం. కాకపోతే ఈ ఊర్లో వాళ్ళ ఆడవాళ్ళందరినీ ఆ పిశాచి ఒక దగ్గర బందీగా మార్చింది. వాళ్ళందరినీ ఒక్కొక్క రోజు ఒక్కడిని చంపేస్తూ ఉందవ్వా. అవ్వా ముందు త్వరగా వెళ్ళి ఆ పిశాచిని నువ్వు నాశనం చేయకపోతే ఇక ఈ ఊర్లో స్త్రీ అన్న మాటే వినిపించదవ్వా. ఏం చేయాలో చెప్పండి అవ్వా అని ఊర్లో ప్రజలందరూ మంత్రాలతో చెప్పారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉంది, ఇంతకాలం ఈ ఊర్లో ప్రజలందరూ తెలిసి తెలియక ఒక భయంకరమైన తప్పును చేశారు. ఈ ఊరికి దూరంగా ఒక గుడిసెలో వర్ణ అనే ఒక
ఎంతో శక్తివంతమైన ఒక స్త్రీ ఉంది. కానీ ఆమె దురదృష్టవశాత్తు ఆమె చూడడానికి ఒక వికృతి రూపంలో ఉంటుంది. ఆమె చేతిలోనే ఇప్పుడు ఈ ఊర్లో తిరుగుతున్న ఆ భయంకరమైన పిశాచికి మరణం సంభవిస్తుంది. కానీ ఇప్పుడు ఆమె తన రూపం కోసం ఎంతో విచారిస్తూ దిగులు చెందుతూ ఉంది. ఇప్పుడు మీ ఊరు ప్రజలందరూ వెళ్ళి ఆ వర్ణ ఇంటి వద్దకు వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చి నా ముందుకు తీసుకుని రాగలను. తద్వారా ఆమెకు శక్తి ప్రసన్నం చేసి ఆమె చేతనే ఈ ఊర్లో తిరుగుతున్న ఆ భయంకరమైన పిశాచిని పూర్తిగా నాశనం చేయగలం. వెళ్ళండి, త్వరగా నేను చెప్పినట్టు చెయ్యండి అని మంత్రాలవ్వ ఆ ఊరు ప్రజలందరితో చెప్పింది.